నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం బలిజపేటలో విషాదం చోటు చేసుకుంది. పశువుల దానా కోసం నిల్వ ఉంచిన 7 గడ్డివాములు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వెంటనే స్పందించారు. ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించిన ఆయన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం బాధితులకు తన వంతు సహాయంగా 35,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, కష్టపడి పశువుల కోసం నిల్వ చేసుకున్న దానా ఇలా కాలి బూడిదవ్వడం అత్యంత దురదృష్టకరమన్నారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, బాధితులను తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదం వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. స్థానిక వైసీపీ నాయకులు అశోక్ కుమార్ రెడ్డి, మాధవరెడ్డిలు ముందుకు వచ్చి పశువులకు అవసరమైన దాన అందిస్తామని హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దస్తగిరి, ఆర్టీసీ భాస్కర్ రెడ్డి, అనంతలక్ష్మి, శంకర్ రెడ్డి, జాకీర్, సాయిరాం రెడ్డి, కత్తి నజీర్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎట్లయినా కాంపెన్సేషన్ వచ్చేలాగా చూడండి. అందరి పాపం పాలు అమ్ముకొని బతికేటువంటి కొంచెం ఇమీడియట్గా కొంచెం అది కాంపెన్సేషన్ ఆర్ఐ కూడా ఇన్స్పెక్షన్ కూడా మరి చెప్పినారు ఎంఆర్ఓ గారు. మాట్లాడినాను విఆర్ఓ కూడా ఏమంటే కొద్ది మన ప్రభుత్వం లేదు. ప్రభుత్వం ఉంటే నేనే మాట్లాడగలిగిన వాళ్ళు మీ కొద్ది పోటాడేవాడి మళ్ళీ ఒకరు అందరు తలా పండగ ఇబ్బంది లేకుండా సార్ వాళ్ళకి వెలికిస్తున్నాడు. మన సార్ సోమవారం గవర్నమెంట్ సపోర్ట్. ఈరోజు బొమ్మల సత్రం ప్రాంతంలో గల బలిజపేటలో గత ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ పాల వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ పాల వ్యాపారం రీత్యా ఇక్కడ దాదాపు 7 వాములు సొప్ప తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకోవడం ఇంటి మధ్యలో. మరి ఈరోజు అనుకోకుండా అవన్నీ కూడా తగలబడిపోవడం. మరి ఎండాకాలంలో మామూలుగా అయితే తగలబడినాయి, లేకపోతే ఇంకోటి అంటే సొప్ప తగలబడడం అనేది చాలా కష్టమైన పని. మరి ఎట్లా తగలబడింది అనేది కూడా విచారణ చేయాల్సిందిగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతున్నాము. ఎందుకంటే అందరికి కూడా అనుమానాలు ఉన్నాయి. ఇది అంత తేలిగ్గా వాతావరణం వల్ల తగలబడే పరిస్థితి కాదు. ఖచ్చితంగా ఏదో జరిగిందని ఒక దృష్టిలో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దాన్ని రీతిలో ఎంక్వైరీ కూడా చేయమని చెప్పేసి నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే ఈనాడు పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి తక్షణ వాళ్ళకి సహాయంగా 35,000 రూపాయలు రోజువారీ అందరికీ కూడా అందజేయడం జరిగింది. అలాగే మా నాయకులు అశోక్ రెడ్డి గారు, తర్వాత మాధవరెడ్డి గారు, వీళ్ళు కూడా పశువులకి దానాన్ని ఈరోజు మేము ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం నిజంగా వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఒకటే కోరుకుంటున్నా, ఎంఆర్ఓ గారితో మాట్లాడినాము, విఆర్ఓ గారితో మాట్లాడినాము, వెంటనే దీన్ని రిపోర్ట్ చేసి
పైకి అధికారులకి పంపించి తగిన రీతిలో వీళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా నేను గవర్నమెంట్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. అంటే గవర్నమెంట్ తన బాధ్యతగా బడుగు బలహీన వర్గాల్ని అభ్యున్నతికి పాటుపడతామని చెప్పేసి మాటలు కాదు చేతుల ద్వారా చూపించాలి. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మధ్యాహ్నం 2 గంటలకు ఎవరు చేశారో తెలియదు కానీ మా గడ్డివాములన్నీ దగ్ధమైనాయి. అది తెలుసుకున్న శిల్పా రవీణ గారు మా సహాయానికి వచ్చి మా గడ్డివాములన్నీ చూసి నష్టపోయిన దానికి నష్టపరిహారంగా ఎంతో ఇచ్చినాడు. తర్వాత మిగతా సభ్యులు కూడా వాళ్ళు గడ్డి కూడా ఇస్తామని చెప్పినారు. దానికి మేము ఎప్పుడు కృతజ్ఞతలతో ఎప్పుడు శిల్పన్నకు రుణపడి ఉంటాము. ఎప్పుడు వైఎస్ జగన్ శిల్పా రవీణకే ఎప్పుడు ఉంటాం. ఎంఆర్ఓ గారికి సార్ చెప్పారు, తర్వాత విఆర్ఓ సార్తో కూడా మాట్లాడారు. ఒకవేళ అది నచ్చకుంటే సోమవారము సారే శిల్పా రవీణ గారే కలెక్టర్ దగ్గర కూడా తీసుకొని వెళ్తామని చెప్పినారు. కాబట్టి మేము ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాము. మధ్యాహ్నము బొమ్మసత్రంలోని బలిజపేట యందు అనుకోకుండా జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఇక్కడ పాల వ్యాపారస్తులు చాలా భారీగా నష్టపోయినారు. దగ్గర 15 నుంచి 20 కుటుంబాలు పాల వ్యాపారం నమ్ముకొని గత 30 సంవత్సరాల నుంచి ఈ బలిజపేటలో నివసిస్తున్నారు. గత ఉగాది ముందరగానే వాళ్ళు 7 వాములకు దగ్గర 10 ఎకరాలకు సంబంధించిన సొప్ప కొనుక్కొని వచ్చి ఇక్కడ దూరం నుంచి మోసుకొని వాములు వేసుకున్నారు. ఎవరో అది యాదృచ్ఛికంగా జరిగిందో గిట్టని వారు చేసినారో తెలియదు కానీ ఈ భారీ అగ్ని ప్రమాదం వల్ల వాళ్ళు కంప్లీట్ 7 వాముల యొక్క సొప్ప కంప్లీట్ నష్టపోయినారు. ఈ నష్టపోవడం వల్ల వాళ్ళకి జీవనోపాధికి ఇబ్బంది కలుగుతున్నది. మరియు వాళ్ళ యొక్క బర్రెలకు కానీ ఆవులకు కానీ ఈ రాత్రి నుంచే వాళ్ళకు మేత కరువయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గ్రహించినటువంటి మన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర గారు ఈ విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చి వాళ్లకు చేతులతో సాయం చేసి వాళ్ళు ఈ రోజు ఈ ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ దొరికేంత వరకు ఆయన వంతు సహాయంగా వాళ్ళకి పశువులకు దానా వాళ్ళకు సాయం చేయడం జరిగింది. ఒకవేళ ఈ 2 దినములు సెలవులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ రాకుంటే సోమవారం మన మాజీ ఎమ్మెల్యే గారే వచ్చి కలెక్టర్ గారితో కలిసి వాళ్ళకు తగు న్యాయం జరిగేటట్టు పరిష్కారం చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది.